అందరికీ జై హింద్, జై భారత్. కపిల్ సిబ్బల్ అనేటటువంటి ఒక సిన్సియారిటీ లేని సీనియర్ న్యాయవాది, అతడిని సీజేపీ గుంపు కలిసింది. కలవడంతో పాటుగా ఇంకొన్ని హెచ్చరికలు జారీ చేసింది. నాకెందుకు ఇవన్నీ కూడా ఈ సీజేపీ నేచర్ చూస్తూ ఉంటే, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, వేర్పాటువాదులు, దేశ వ్యతిరేక శక్తులు ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. చూడండి, మా డిమాండ్స్ ఇవి, మీరు అవి నెరవేర్చకపోతే మిమ్మల్ని టార్గెట్ చేస్తాం, మేము అది కోల్ చేస్తాం, ఇదితో చేస్తాం, వాళ్ళనే చేస్తాం అని చెప్తూ ఉంటారు కదా. అట్లనే సేమ్ వీళ్ళ వైఖరి మనకు కనిపిస్తూ ఉంది. మొన్నటి వరకు వీళ్ళు ఏం మాట్లాడారు? అంకుల్స్ ఆంటీస్ అంట చట్టసభల్లోనూ లేకపోతే ఇతరత్ర ముఖ్యమైనటువంటి విధుల్లోనూ ఉండకూడదు అని మాట్లాడారు. ఎవరు? ఈ సౌరభ్ దాసు, అశుతోష్ రంక, అభిజిత్ డిప్పికే ఇలాంటి వాళ్ళు. మరి ఇప్పుడు కపిల్ సిబ్బల్ ఏమన్నా నవయవ్వన యువకుడా? ముసలాడేగా. మరి ఆ తాత దగ్గరికి ఎందుకు పోయిర్రు అంటే, ఆ తాత కొన్నిటిలో పెర్ఫెక్షనిస్టు. ఉగ్రవాదుల తరపున వాదించడంలో, వేర్పాటువాదుల్ని సంతుష్టీకరణ చేయటంలో, ఈ దేశ వ్యతిరేక విధానాల కోసం, కాంగ్రెస్ చెంచాగా ఉండడం కోసం, లేదా ఇంకేవో ఉన్నాయి. కపిల్ సిబ్బల్ అంత సిన్సియారిటీతో కూడుకున్న లాయర్ అని ఎవడు ఒప్పుకోడు. ఓకే, చాలా వరకు తీవ్రమైన నేరాలు చేసేటటువంటి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అతన్ని లాయర్గా ఎందుకు పెట్టుకుంటారు అంటే, తమ తరపున వాదించడానికి న్యాయవాదిగా చట్టంలో ఉన్నటువంటి లొసుగులు తెలిసినటువంటి న్యాయవాది. అందుకనే అతన్ని అన్యాయవాది అంటారు. అటువంటి ఒక వ్యక్తిని వీళ్ళందరూ కూడా ఇప్పుడు అడ్డు పెట్టుకొని నన్నేదో ఒక మీడియా సమావేశం అంట, అందులో భాగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏంటా హెచ్చరికలు అంటే, ఈ ముసలోడిని, అంటే వీళ్ళ భాషలోనే మాట్లాడాలిగా, ఈ ముసలోడిని కాటికి కాలు జాపేటటువంటి వయసున్న ముసలోడిని పక్కన పెట్టుకొని కపిల్ సిబ్బల్ని వీళ్ళు ఇచ్చేటటువంటి హెచ్చరిక ఏంటి అంటే, ఎవరెవరి మీద అయితే కేసులు నమోదు చేశారో ఆ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. ఈ డిమాండ్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎందుకో ఇంకా డిలే చేస్తోంది. మేము మళ్ళీ ఉద్యమిస్తాం, మేము మళ్ళీ హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని అంటే, ఏంట్రా హెచ్చరించేది? అసలు నాకు అర్థం కాదు. విద్యార్థుల జోలికి ప్రభుత్వం పోదు, పోతే మేమే అడ్డొస్తాం. విద్యార్థుల జోలికి ప్రభుత్వం పోదు. విద్యార్థులపైన పొరపాటున కేసులు నమోదై ఉంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. వీడు సిన్సియర్గా విద్యార్థే, నీట్కి సంబంధించిన నిరసనల్లో పాల్గొన్నవాడే, ఈ సీజేపీ మాయమాటలు నమ్మి ఇక్కడికి వచ్చినవాడే అని గనక క్లారిటీ వస్తే, వాళ్ళ బయోడేటా ఉంటుందిగా, పలానా కాలేజీలో చదువుతున్నాడు, పలానా ఊరు నుంచి వచ్చాడు అని, వెంటనే ఆ ఎఫ్ఐఆర్ కొట్టేస్తారు. అలా కాకుండా వీడు పాన్ పరాగు బ్యాచు, వీడు గంజాయి బ్యాచు, వీడు గుటకా బ్యాచు, డ్రగ్స్ బ్యాచు, వీడి మీద అదిగో పలానా తారీఖుల్లో ఇన్ని కేసులు ఉన్నాయి, క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉంది, సో వీడిని లోపలేసేయాలి. ఎందుకు? వాడు రాళ్ళు రువ్వాడు, పోలీసులను కొట్టాడు, ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేశాడు, పార్లమెంట్ని తగలబెట్టేయాలనే వ్యూహంలో భాగమయ్యాడు. మరి ఇన్ని చేసిన వాడిని నేరస్తుడిగానే చూస్తారు. ఆల్రెడీ వాడు నేరస్తుడు, వాడు విద్యార్థి ఎట్లయితాడు? విద్యార్థుల మీద కేసులు పెడితే ఒక్క విద్యార్థినన్నా తీసుకొచ్చి మాట్లాడండి. ప్రెస్ మీట్లో మీరు ఆ డీటెయిల్స్ చెప్పండి. పలానా కాలేజీలో చదువుకునే ఇన్ని సంవత్సరాలు ఒక విద్యార్థి పైన లేదా విద్యార్థిని పైన ఢిల్లీ పోలీసులో లేకపోతే బీహార్ పోలీసులో లేకపోతే యూపీ పోలీసులో కేసు పెట్టారు, మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం, వెంటనే వెనక్కి తీసుకోండి అంటే తప్పకుండా వాళ్ళు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మీతో పాటు మేము మాట్లాడతాం. కానీ మీరు రాండాగాళ్ళందరినీ తీసుకొచ్చి, పెండగాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళ మీద కేసులు తీసేయండి, వాళ్ళ మీద కేసులు తీసేయండి అంటే, ఆ దరిద్రపు వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడారు, ఎన్ని రకాల దూషణలు చేశారు. సీజేపీ మీకు తగ్గట్లుగానే వాళ్ళు ఆ పార్టు ఈ పార్టు చూపిస్తూ అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ అలాంటివి చేసేవాళ్ళ తాట తీస్తారు, చెక్కుతారు. ఒక్కొక్కడికి చెక్కగాళ్లే కదా, అందరూ చెక్కగాళ్ళందరినీ చెక్కుతారు. సో కాబట్టి ఇందులో ఎలాంటి డౌట్ పెట్టుకోకర్లే. ఈరోజు కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు ఈ సీజేపీ, ఈ దొంగల ముఠాకి మళ్ళీ ఒక నిధి సేకరణ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారండి. ఈ నిధి సేకరణలో భాగంగా వాళ్ళు ఆన్లైన్ లీగల్ ఎయిడ్ ఫండ్ అని దానికి ఒక పేరు పెట్టి, దానికి ఈ కప్పల సిబ్బలు ఎంత ఇచ్చాడో తెలుసా? ₹1 కోటి ఇచ్చాడు. ఈయన గంట వాదిస్తేనే అంత తీసుకుంటాడు. ఈయనకు పెద్ద లెక్క. ఆ లీగల్ ఎయిడ్ ఫండ్ నుంచి మళ్ళీ ఈయన కొట్టేస్తాడు. ఇక ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళందరి తరపున లాయర్ ఈయనగా. రేపొద్దున ఎన్ఐఏ ఏమన్నా విషయాల్ని ఛేదించి ఈ సౌరభ్ దాసు, అశుతోష్ రండాని వచ్చేస్తుంది, రంక, ఆ తర్వాత అభిజిత్ డిప్పికే, ఇలాంటి వాళ్ళు వెనక ఇంకేదన్నా దుష్టశక్తులు, విదేశీ యాంటీ నేషనల్స్ అన్నీ కూడా తేలే అనుకోండి,
వాళ్ళ తరపున వాదించాలంటే వీళ్ళ దగ్గర పైసలు ఉండవు కదా. ఇస్తే డైరెక్ట్గా సోరోస్ ఇవ్వాలి, లేకపోతే అమెరికానో ఇవ్వాలి, లేదా చైనా ఇవ్వాలి. అవి ఇవ్వాలి అంటే ఏదో ఒక FCRA నిబంధనలు పాటించే NGO ఉండాలి. ఒకవేళ పాటించిన ఇలాంటి డైరెక్ట్ ట్రాన్సాక్షన్ కుదరదు. FCRA 2.0 కఠినతరం చేశారు. కాబట్టి ఇప్పుడు డిపెండ్ అవ్వాల్సింది ప్రజల మీదనే. సో ఇది ఒక ఫండ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దానిలోకి ఏమేమి వస్తాయో మొత్తానికి ఆ వచ్చిందంతా కపిల్ సిబ్బలే తీసుకుంటాడు. అందుకనే మొదటగా ఇదిగో కోటేసా 10 కోట్లు నావే అని అనుకుంటాడు ఆయన. ఇంత కథ నడుస్తూ ఉంది. వీళ్ళకి లీగల్ ఎయిడ్ ఫండ్ అంటే ఎవరి కోసం మీరు వాదిస్తారు? ఉమర్ ఖలీద్ కోసం వాదిస్తారా? షాజిల్ ఇమాం కోసం వాదిస్తారా? అస్సాంని ఒక సెపరేట్ కంట్రీగా చేయాలి, ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలను ఒక సెపరేట్ కంట్రీగా చేయాలి అని చెప్పి డిమాండ్ చేసినోడిని మీరు వాడిని జైల్లో పెడితే వాడిని బయటకు తీసుకురావడానికి వాదిస్తారా? లీగల్ ఎయిడ్ ఫండ్ దేనికోసం మీరు అడుగుతున్నారు? వీళ్ళు ఎలా తయారయ్యారు చూసారా? మొన్నటి వరకు ఒక పార్టీ, ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా, ఒక నిరసన, దాంట్లోకి వీళ్ళందరూ ఈ విపక్షాల పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ఇంకా వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేక వాళ్ళ ద్వారా గూండాలందరినీ దించడంతో వచ్చినటువంటి జనాన్ని చూసి ఆ వాపును చూసి బలుపు అనుకుని అది CJP ఫాలోవర్స్ కాదు వాళ్ళు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఇలాంటి వాళ్ళ గుంపులు అవి. మీకు కావాలంటే ఒక చిన్న లెక్క చెప్తాను చూడండి, మీకు అది నమ్మశక్యం కాదా అవునని మీకే అర్థమైపోతుంది. ఈ జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న వారిలో 2873 మంది వివరాల్ని పోలీసులు విశ్లేషించారు. అక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతరత్ర టెక్నాలజీ వాడారు. మరి వీళ్ళే వాడతారా? అంకుల్స్ ఆంటీస్ అని. మరి అంకుల్స్ ఆంటీస్ టెక్నాలజీ వాడితే ఎలా ఉంటుందో చూపించారు. సో అట్లా వాళ్ళందరి ఫేస్ ఐడీలు అన్నీ కూడా క్లారిటీగా వడగడితే ఈ 2873 మంది వివరాలని పరిశీలిస్తే 980 మంది మీద రికార్డులు ఉన్నాయి. ఏ రికార్డులు అంటే ఏదో ఘనత సాధించిన రికార్డులు కాదు, క్రిమినల్ రికార్డులు ఉన్నాయి 980 మంది మీద. క్రిమినల్ రికార్డులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ హింసకే పాల్పడ్డారు కనుక వాళ్ళ మీద FIRలు ఆటోమేటిక్గా నమోదు చేయబడతాయి. వాళ్ళ యొక్క నేర తీవ్రతను బట్టి వాళ్ళ మీద శిక్షలు అనేవి ఖరారు చేయబడతాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇలాంటి వాళ్ళ మీద కూడా అప్లై చేయాలి. నిరసనల పేరిట ఉద్యమించి ఆ ఉన్మాదంగా బిహేవ్ చేసే వాళ్ళ మీద కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మినిమం 3 to 4 monthsలో వాళ్ళ మీద విచారణ జరిపేయాలి, శిక్ష ఖరారు చేసేయాలి. అప్పుడే ఒక్కొక్కడికి నేరం చేయాలన్న థాట్ వచ్చినా కూడా పడుతుంది అనమాట, సుసు పడుతుంది. మీకు ఈ లెక్కలు అర్థమవుతున్నాయా? 980 మంది మీద క్రిమినల్ రికార్డులు ఉన్నాయి. అలాగే వీళ్ళలో వాళ్ళ యొక్క క్రిమినల్ నేచర్ చూడండి. హత్యలు, హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం, అపహరణలు, దొంగతనాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా. అసలు ఒక్కొక్కడికి ఉన్న క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ గ్యాంగ్ అంతటిని ఇప్పుడు CJP ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరి మీద కేసులు తీయాలి. ఆగిపెట్టి కొట్టేవాడు లేక ఏంట్రా తీసేది కేసులు? మిమ్మల్ని మూసేయకపోతే చాలు, కపిల్ సిబ్బల్ని ఎందుకు పెట్టుకున్నారో మాకు అర్థం కావట్లేదు అనుకున్నారా ఏంటి? అర్థం చేసుకోండి ప్రజలారా, మీరందరూ కూడా చైతన్యవంతంగా ఉండండి. ఈ దుర్మార్గుల యొక్క దుష్ట నేచర్ని అర్థం చేసుకోండి. ఇన్ని రకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు. 101 మంది ఇందులో హత్య కేసుల్లో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారండి. సో వీళ్ళందరూ ఈ బొద్దింకల్లో తేలినటువంటి పందికొక్కుల, పందుల, ఉన్మాదుల, టెర్రరిస్టుల, ఉగ్రవాదుల, వీళ్ళని ఏమంటాం చెప్పండి? వాళ్ళకేం తాడు బొంగరం ఉండదు. ఆల్రెడీ 10 కేసులు ఉన్నాయి, ఇంకో కేసు అవుతుంది మహా అయితే. నేను అక్కడికి వెళ్ళి 4 రాళ్ళు వేస్తే నాకు ఒక 10,000, 20,000, 25,000 పడతాయి అకౌంట్లో. ఆ నేచర్తో వచ్చిన వాళ్ళు అక్కడ చాలామంది విద్యార్థులు అక్కడ నిజంగా అక్కడికి వెళ్ళి రీల్స్ చేసుకునే బ్యాచ్, యూట్యూబర్ బ్యాచ్, ఇన్ఫ్లుయెన్సర్ బ్యాచ్, వీటితో పాటు మధ్యలో విద్యార్థులు, వీళ్ళు సడన్గా వాళ్ళు లేచి రాయేస్తే, వీళ్ళు లేచి పోలీసుని అటాక్ చేస్తే వీడికేం అర్థం కావట్లేదు. నిజంగా అక్కడ నిరసనలో పాల్గొన్నవాడు చాలామంది అవి రియలైజ్ అయ్యారు. Day 1 అద్భుతంగా ఉంది, ఇక్కడ పిక్నిక్ స్పాట్లా ఉందని పెట్టాడు ఒకడు. Day 2 ఎటు నుంచి వచ్చి ఎవడు కొడతాడో తెలియదు, ఇక్కడ సేఫ్టీ లేదు, నేను వెళ్ళిపోతున్నానని పెట్టాడు. ఇంత నడుస్తూ ఉంది. మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయకపోతే మనం వీళ్ళ ట్రాప్లో పడిపోతున్నట్లే. ఈ CJP అనేది ఒక వేర్పాటువాద ఉన్మాదుల గుంపు. ఎలాగైతే కొన్ని సంస్థలని, మతోన్మాద సంస్థలను నిషేధించారు, ఈ CJPని కూడా నిషేధించాలి. వీళ్ళకి లీగల్ ఎయిడ్ ఫండ్ అంట. వీళ్ళు లీగల్ ఎయిడ్ ఫండ్, దరిద్రపు కొట్టోళ్ళ బ్యాచ్కి లీగల్ ఎయిడ్ ఫండ్. వీళ్ళ గురించి మళ్ళీ ఆ తులసి చందు, ఆ గంజాయి మొక్క చెబుతున్నటువంటి విశ్లేషణలు మామూలుగా లేదు. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు, ఎక్కడ ఎండ్ చేయాలో తెలియట్లేదు. మరి తాడు బొంగరం లేని వాళ్ళ గురించి చెప్పాలంటే అలాగే ఉంటుంది. మరి అంత ఆనందము CJPని చూస్తే. నికృష్ట గుంపు అది.
ఉమర్ ఖలీదు, సాజ్యుల్ ఇమాం లాంటి వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు నికృష్ట గుంపే. ప్రకాష్ రాజు గారు కూడా నికృష్టపు గుంపు కిందకే వస్తాడు. అరే, ఈ దేశ వ్యతిరేకమైనటువంటి విధానాలకు పాల్పడిన ప్రతి ఒక్కడూ నా దృష్టిలో యాంటీ నేషనల్, నా దృష్టిలో దుర్మార్గులే వాళ్ళందరూ. వాళ్ళ కోసం నేను మర్యాదపూర్వకంగా మాట్లాడను, వాళ్ళని ఎండగడతాను. మీరు ఏ ప్రభుత్వాలన్నా ఏర్పాటు చేసుకోండి, మీ ఉన్మాదంతో కమ్యూనిస్టు ప్రభుత్వాన్నో రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, ఇట్లనే మాట్లాడతాం మేము. ఇప్పుడున్నంత స్వేచ్ఛ మీరు అధికారంలోకి వస్తే ఉండకపోవచ్చు కాక, అయినా ఇట్లనే మాట్లాడతాం. మీరు జైలుకి వెళ్తే నేరం చేసి వెళ్ళినట్టు, మేము జైలుకి వెళ్తే దేశం కోసం వెళ్ళినట్లు. అంత తేడా ఉంది. ఇలాంటి నీచపు వీళ్ళేమో వార్నింగ్లు ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వాలకి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, వీళ్ళ డిమాండ్ నెరవేరినట్టేగా. ఆ తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఆ తర్వాత కఠినమైనటువంటి చట్టాలు. ఆ కఠినమైనటువంటి చట్టంలో భాగంగా అందులో ఉన్నటువంటి లైన్స్ ఏంటి? 10 కోట్ల రూపాయల ఫైను, 10 సంవత్సరాల జైలు శిక్ష లీకేజీకి పాల్పడితే నేర తీవ్రతను బట్టి. 3 నెలల్లోగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఆయా న్యాయ విచారణలు జరిగిపోతాయి. ఇంతకంటే గొప్ప హామీ నెరవేర్చడాలు ఏమున్నాయి? అందరి మీద కేసులు తీయండి అంటే ఎవడి మీద కేసులు తీయాలి? ఓపెన్గా చెప్పమనండి. ఇదిగో పలానా XYZ అనే క్యాండిడేట్స్ పోలీసుల తలలు పగలగొట్టారు, అయినా సరే వాళ్ళు విద్యార్థి నిరసనలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు తీసేయండి అంటే చెప్పు తీసుకొని కొడతారు. లుచ్చగాళ్ళారా. వీళ్ళందరూ కూడా ఆ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసిన తర్వాత పార్టీలు డిక్చికి డ్యాన్సులు. మరి 21 మంది పిల్లలు చనిపోతే ఆత్మహత్య చేసుకొని మీరు డ్యాన్సులు చేస్తారా? మళ్ళీ దాని గురించి చెప్తే అంకుల్స్ ఆంటీస్ అంట. మీ అమ్మ మీ నాయన అంకుల్స్ ఆంటీలు కాకుండా మీరు ఇప్పుడు కుర్రోళ్ళు అయిపోయారు. అంటే వీళ్ళకి పెద్దల పట్ల ఏమాత్రం మర్యాద లేదనేది వాస్తవంగా నిరూపితమైందిగా. వీళ్ళ తల్లిదండ్రులను కూడా అంకుల్స్ ఆంటీస్ అని పిలుస్తారేమో వీళ్ళు. వాళ్ళ పెంపకం వల్ల వీళ్ళలా తయారయ్యారో, లేకపోతే ఏ ఎర్ర పుస్తకాలు చదివి వీళ్ళలా తయారయ్యారో, ఇలా తయారవడం వల్ల వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత క్షోభిస్తున్నారో మనకు తెలియదు. కానీ ఏ భావజాలాలు రా ఇలాంటివి? దేశ వ్యతిరేక భావజాలాలు, పనికిమాలిన భావజాలాలు. కనుక జాగ్రత్తగా ఉండండి. వీళ్ళందరికీ డిమాండ్స్ అంట, కొత్త డిమాండ్స్. మళ్ళీ రోడ్లు ఎక్కుతారంట. ఈసారి రోడ్లు ఎక్కితే వీళ్ళకి పక్కాగా ట్రీట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. పోలీసులు సరైనటువంటి రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పాల్సిందే. తదనుగుణంగా ఒక రక్షణ వ్యవస్థ, బోర్డర్లో జవాన్లకి ఆయుధ సంపత్తి ఎట్లా అయితే బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారో, ఇన్సైడ్ ఇలాంటి దొంగల్ని కూడా అరికట్టడానికి, ఇలాంటి ఉన్మాదుల్ని అడ్డుకోవడానికి కూడా తదనుగుణ ఒక బెటాలియన్ని ఏర్పాటు చేయాలి, స్పెషల్ ఫోర్సెస్ని ఏర్పాటు చేయాలి. వాళ్ళకి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఇవ్వాలి. అవతలి వాడికి దెబ్బ తగలాలి కానీ వాడికి ఏం అవ్వకూడదు. కానీ అక్కడి నుంచి వాడు చెదరగొట్టబడాలి. వాడు అక్కడికి రాకుండా ఉండేందుకు బారికేడ్లు, ఈ నార్మల్ బారికేడ్లు కాకుండా ఇంకా కొత్త వ్యవస్థల్ని క్రియేట్ చేయండి, టెక్నాలజీని వాడండి. తప్పదు. దీనికోసం ఒక అవసరమైతే ఒక 10,000 కోట్లన్నా పెట్టి ఈ ఇన్సైడ్ అంటే యాంటీ నేషనల్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నిలువరించి భారతదేశాన్ని అటు బయట బార్డర్లో ఉగ్రవాదుల నుంచి, ఇటు భారతంలో ఇంటి దొంగల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళ డిమాండ్స్ వీళ్ళ పిండా కూడా.